చెన్నూరు పట్టణంలోని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో ధ్వంసం చేశామని మంచిర్యాల జిల్లా సూపరింటెండెంట్ ఎక్సైజ్ శాఖ నందగోపాల్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టుబడిన అక్రమ మద్యం, గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, గంజాయిని నియంత్రించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికే కట్టుదిడ్డంగా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది చిన్న దళారులుగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా ఎక్సైజ్ పరిధిలో గల 4 స్టేషన్లలో చెన్నూరు స్టేషన్ కూడా ఒకటి. ఈ స్టేషన్లో గత ఎలక్షన్ల పీరియడ్లో కానీ అంతకుముందు కానీ జరిగిన ఈ స్వాధీనపరుచుకున్న లిక్కర్ కానీ గుడుంబ ఇటువంటి పదార్థాలు గవర్నమెంట్ స్వాధీనం పరచుకోవడం జరుగుతుంది. స్వాధీనం అయిన తర్వాత వాటిని ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది. అది ధ్వంసము జిల్లా అధికారి అయిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు చెన్నూరు రావడం జరిగింది. చెన్నూరులో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 86 కేసులలో కూడా ఈ మన బీరు లిక్కరు ఇటువంటి పదార్థాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ అయిన పదార్థాలన్నీ కూడా కేసులో మనము కోర్టులో కేసు ప్రవేశపెట్టి అక్కడ కేసులు నడుస్తుంటుంది. మన దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రం ఇక్కడ మనం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. స్టేషన్ పరిధిలో డిస్ట్రాయ్ చేసి దానికి సంబంధించి దాని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి అది మనము దాన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేషన్లో ఇప్పుడు మేడారం జాతర సందర్భంగా కూడా ఇక్కడ సిఏ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బెల్లం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బెల్లము జాతర పర్పస్లో తీసుకొచ్చినా కానీ ఇంకే విధంగా తీసుకొచ్చినా కూడా లోకల్ సిఏ గారికి వారు మొత్తం తెలియపరిచి దానికి సంబంధించి ఎవరెవరికి ఎంత సప్లై అమ్ముతున్నారు ఏమనేవి కూడా మొత్తం అకౌంట్స్ అన్నీ కూడా లోకల్ స్టేషన్లో వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కాకుండా మేము వాళ్ళ ఆల్రెడీ కొంత బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. బెల్లం అమ్మే వాళ్ళను బైండ్ ఓవర్ చేయడంతో పాటు మొన్న రీసెంట్గా కూడా ఇక్కడ ఆలిగాంకు సప్లై అవుతున్న ఆ ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆటోతో పాటు బెల్లము అవన్నీ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంకా చెన్నూరు స్టేషన్ పరిధిలో సిఐ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా రైడ్స్ జరుగుతున్నాయి. రైడ్స్లో మనకు గుడుంబా కానీ ఇంకా ఇతర మత్తు పదార్థాల విషయంలో కూడా ప్రతిరోజు చర్యలు తీసుకుంటూనే ఉన్నాము. ఎవరైనా కానీ ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉన్నా కూడా నాకు కానీ లోకల్ సిఐ గారికి కానీ సమాచారం ఇచ్చినా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, కేసులు ఇచ్చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎనీ టైం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి, ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉంటే అందివ్వగలరని మేము కోరుతున్నాను.